ఎనీవేర్ ఇన్ ద వర్క్ ప్లేస్ సుపీరియర్ మిస్బిహేవ్ చేసినప్పుడు వై డు దే కీప్ క్వైట్? ఎందుకు? అందరూ ఏం కీప్ క్వైట్ కాదులే రూప. ఫైట్ చేసేవాళ్ళు, దాన్ని డీల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని చోట్ల కొన్ని వర్క్ స్పేసెస్లో లైక్ వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఎందువల్లంటే అది కాన్సిక్వెన్సెస్ వల్ల, ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ వల్ల. మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియదు, అవతల వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారో తెలియదు, ఉద్యోగం ఉంటుందో ఓడుతుందో తెలియదు. సో రెండోది, మనం కూడా అల్లరైపోతామేమో అని ఒక భయంతో ఉంటారు. మనుషులు వీక్ అయ్యి కీప్ క్వైట్ చేయరు రూప. వీక్నెస్ వల్ల, లేకపోతే మాట్లాడలేక కాదు. మాట్లాడాలంటే ఆడవాళ్ళు మాట్లాడినంత స్ట్రాంగ్గా ఎవరు మాట్లాడలేరు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉద్యోగం నెసెసిటీ ఉన్నాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉద్యోగం అనే కాదు రూప, ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాళ్ళకు కూడా వాళ్ళకుండే ఛాలెంజెస్ వాళ్ళకున్నా వాళ్ళు ఎంత సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఎంతమందిని చూస్తాం రూపా, ఇట్లా మాట్లాడితే పబ్లిక్గా అన్ని చోట్ల వచ్చేస్తుంది. తర్వాత చాలామంది వీళ్ళని జడ్జ్ చేసి ఆ ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద కానీ, వాళ్ళ పిల్లల మీద కానీ, వాళ్ళ మీద కానీ చాలా నాస్టీగా పడుతుంది. వీళ్ళ తప్పు లేకపోయినా సరే, తప్పు ఉంది లేదు పక్కన పెట్టే రూపా. అసలు ఏదైనా ఓపెన్గా ఒక దాని గురించి ఫైట్ చేసేటప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఒక్కొక్కసారి మనలో క్రియేట్ చేసే ఫియర్ ఎలా ఉంటుంది అంటే, యూ జస్ట్ కీప్ యువర్ మౌత్ సెప్. యూ కెన్ నాట్ హ్యాండిల్ దెమ్, యూ కెన్ నాట్ ఇగ్నోర్ దెమ్, అండ్ యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. అంతే, యూ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్. దాని నుంచి పారిపోతా ఎంతసేపు ఎలా ఉంటుంది, ఒక పులి వచ్చి మనకి మాటేసినప్పుడు మేకపిల్ల చూసి పారిపోతూ ఉంటుంది, ప్రొటెక్ట్ చేసుకోవటానికి. అలా ఎప్పటికప్పుడు పరిగెత్తుతానే చాలామంది జీవితాలు వెళ్తూ ఉంటాయి. ఫైట్ చేసేవాళ్ళు ఫైట్ చేసినా అందరూ అలా ఫైట్ చేయలేరు రూప. ఇంకా మన సొసైటీకి, ఫ్యామిలీకి, సిచ్యువేషన్స్కి భయపడి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. సో దీని గురించి మాట్లాడుకోవటమే తప్పించి అది ఒక్కొక్కళ్ళు హ్యాండిల్ చేసుకునే కెపాసిటీని బట్టి ఉంటుంది. ఎవరు ఎందుకు రూపా, లైక్ ఇన్ మై సిచ్యువేషన్ యూ టేక్ ఆల్సో. ఇప్పుడు వ్యాపారం చేసేటప్పుడు రకరకాల మనుషులను కలుస్తూ ఉంటాం. ఒక పేరెంట్ కానీ, లైక్ యూనో మన వర్క్ షెడ్యూల్స్లో ఎవరినైనా ఫేస్ చేసినప్పుడు కానీ వాళ్ళ బిహేవియర్ మనకి నచ్చట్లేదు, దట్ ఐ ఈజ్ నాట్ ఆన్ ద ప్రాపర్ లైన్ అని అనుకున్నప్పుడు కూడా ఇగ్నోర్ చేసినట్టు మనం బిహేవ్ చేస్తామే కానీ దట్ హర్ట్స్. ఆల్ యూ కెన్ డూ ఇస్ టు టాక్ టు యువర్ సెల్ఫ్ సేయింగ్ ఇట్స్ ఓకే, ఇగ్నోర్ ఇట్. అలా అనుకుంటే వెళ్ళిపోవటమే తప్ప మెనీ సిచ్యువేషన్స్ ఐ డోంట్ ఫైట్ బ్యాక్. కానీ ఆ డే అంతా స్పాయిల్ అయిపోతుంది, ఒక 2 days స్పాయిల్ అయిపోతుంది సిచ్యువేషన్ బట్టి. బట్ ఐ మూవ్ ఆన్ అండ్ గెట్ బ్యాక్ టు మై వర్క్. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉందాం అనుకున్నా, మనం ఎంత స్ట్రాంగ్గా ఉందాం అనుకున్నా, యూ గెట్ ఎఫెక్టెడ్ సమ్ టైమ్స్. నేను దీని గురించి సొల్యూషన్ ఇవ్వలేను రూపా, అది మనం హ్యాండిల్ చేసుకోవటంలో ఉంటుంది. ఐ పిటీ దోస్ ఉమెన్ హూ హ్యాస్ టు డీల్ ఆల్ దీస్ థింగ్స్. కానీ అప్పుడప్పుడు మాత్రం వీ నీడ్ టు స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్. అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్స్ని వీ నీడ్ టు ఫైట్ బ్యాక్. తెలుగు వన్